తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. విజయ్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇంతవరకు మనకు తెలుసు. అయితే తమిళనాడులో టోటల్ 234 సీట్లు ఉన్నాయి. అందులో టీవీకేకు 108, డీఎంకేకు 73, ఏడీఎంకేకు 49, అదర్స్ 4. ఇప్పుడు డిఎంకే, ఏడీఎంకే రెండు కలిస్తే విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. అలా వారిద్దరూ కంబైన్డ్ అయితే విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఎంతో ఆసక్తికరంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి టీవీకే పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుందా లేదా మధ్యలోనే డ్రాప్ అవుతుందా అనేది ఒక సందేహం. కాబట్టి డిఎంకే పార్టీ ఏడీఎంకే పార్టీతో కొలాబరేట్ అయితే టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. ఇది చూడాలి తమిళ రాజకీయాలు మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో. ఇప్పుడైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ పరిస్థితులను బట్టి తమిళనాడులో టీవీకే ఉంటుందా, డిఎంకే ఉంటుందా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలియబోతుంది.